అందశ్రీ రాసిన పాటలో ఎంతోమంది బ్రాహ్మణ కవుల పేర్లు వస్తాయి. మరి వాళ్ళ ఆ కవుల పేర్లు కనుమరుగైపోయినాయి, ఆ పాట లేదు. శ్రీధర్ బాబు బ్రాహ్మణే కదా, ఎట్లా ఆమోదించావు? ఓకే, అందులో సర్వాయి పాపన్న పేరు వస్తుంది, నా గౌడ్ బీసీ. ఇంకోరు పేరు వస్తుంది, ఒక ముదిరాజ్ పేరు వస్తుంది, నా ముదిరాజ్ బిడ్డ పేరు వస్తుంది, సాయన్న పేరు వస్తుంది, పాలకూరు కాదు కాదు పేరు వస్తుంది, పండుగల సాయన్న పేరు వస్తుంది, ఆయన ముదిరాజ్ అని చెప్పబడుతుంది. మరి ఇప్పుడు సర్వాయి పాపన్న స్ఫూర్తి కదా, సాయన్న స్ఫూర్తే కదా, సీతక్క ఒప్పుకుంటావా? గండడు మా కొమరం భీము అని వస్తుంది. ఇప్పుడు కొమరం భీం పేరు లేదు కదా, సమ్మక్క సార్లక్కల కూడా పేరు వస్తుంది. నువ్వు సమ్మక్క సార్లక్క వనదేవతలుగా పూజిస్తున్నావు కదా, సమ్మక్క సార్లక్కలు వనదేవతలు పూజిస్తున్నాం కదా, ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన బిడ్డవు కదా, ఆ జిల్లా కేంద్రం నుంచి గెలిచిన బిడ్డవు కదా. మరి ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా, ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా. సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సర్వాయి పాపన్న గౌడ్ పేరు తీసేస్తే పొన్నం ప్రభాకర్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణుల సోమన్న నుంచి మొదలుకొని ఇంకొక కవి కంచర్ల గోపన్న రాజులను ఎదుర్కొని రామాలను నిర్మించిన కంచర్ల గోపన్న, అది కూడా వస్తుంది కదా. శ్రీధర్ బాబు ఎట్లా అంగీకరించిండు? అంతేకాదు, కవి అందశ్రీ మాదిగా అని చెప్పబడుతున్నది. వాస్తవానికి అతను మాదిగో కాదు నాకైతే ఇప్పటివరకు తెలియదు. 30 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడు ఆయనతో సాన్నిధ్యం లేదు, 30 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడైనా పాత్ర లేదు. నిజంగా అతను మాదిగా అయితే మాదిగా అని చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, డప్పు కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేదా సమాజంలో డప్పు పాత్ర కీలకం కదా. ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లు అన్నీ వచ్చినాయి కావచ్చు. ఒకనాడు వార్తను సేకరించి ప్రచారం చేసింది డప్పే కదా, డప్పే కదా. మరి మీరు రాసిన డప్పు ఎందుకు లేకుండా పోయింది? మీరే రాశారు కదా, డప్పు డమరుకం, డప్పు డమరుకం. అసలు మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా, మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా. మాదిగలను డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? మాదిగల్ని డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? చూడదు కదా. మరి ఇప్పుడు మీరు రాసిన మొదటి దాంట్లో డప్పు ఉన్నది అంటే నువ్వు మాదిగా అవుతే నీ మాదిగా సాంస్కృతిక ఆయుధమైన డప్పును పెట్టావు కదా. ఇప్పుడు ఎందుకోసం ఆ డప్పు లేకుండా పోయింది? ఎందుకోసం డప్పు లేకుండా పోయింది? దీనికి అందరికీ జవాబు చెప్పాల్సిన అవుతున్నది కదా.